గ్రీకు వీరుడు మన్మధుడి కంటే ముందు వచ్చే సినిమాలాగా ఉంది. ఎందుకంటే ఏజ్లో మా హీరో గారు వెనక్కి వెళ్ళిపోయారు. అంటే మన్మధుడికి తర్వాత ముందు సినిమానా అంటారు రేపు చూసిన తర్వాత అందరూ. అది 2003లోనో 2002లో రిలీజ్ అయింది మన్మధుడు. ఇది 2001 అనుకుంటారు, 2001లో వచ్చి ఉంటుంది గ్రీకు వీరుడు అనుకుంటారు. అంత అందంగా ఉండాలి, నేను పోడుకోకూడదు మా హీరో గారి గురించి. చాలా బాగా వచ్చింది, మేము చూసాను రేషియో. ఈ రోజుతో సినిమా కంప్లీట్ అయింది. చిన్న బిట్ ఏదో ఉంది, అది 2-3 రోజులు చేసి April 19th శ్రీరామ నవమి సందర్భంగా ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నాం. శ్రీరామనవమికి మా హీరో గారికి చాలా అనుబంధం ఉంది. మీకు తెలుసు, రామదాసుగా ఆయన ఎంతమందిని మెప్పించారో తెలుసు కదా. గ్రీకు వీరుడిగా అలాగే మెప్పిస్తారని ఆ శ్రీరాముడిని ఆశీస్సులు కోరుకుంటూ, మీ ఆశీస్సులు కావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అనుకున్న దాని మీద ఒక 10 రోజులు 15 రోజులు పెరిగినా కానీ ఒక్క మాట నాకు ఒక్క ప్రొడ్యూసర్ కంటే 30 రోజులు చెప్పేది పెరిగేసింది అని అంటాం. నేను అన్నాను దశరథని, ఎందుకంటే అతని కష్టం తెలిసిపోతుంది. చాలా బాగా తీసేట నా బ్యానర్లో నాకు తెలిసి మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ అవుతుంది సినిమా. ఆఫ్టర్ శ్రావణ సంధ్య అల్లల్లుడు అంటే అదొక ప్యాటర్న్, ఇదొక ఇంకో ప్యాటర్న్. తమ్మను చాలా మంచి మ్యూజిక్ ఇచ్చాడు. తమను అంటే మాస్ సాంగ్స్ ఉంటాయి, మాస్కి ఉంటాయి, క్లాస్కి ఉంటాయి, హార్ట్ టచింగ్ ఉంటాయి, సిచ్యువేషన్ సాంగ్స్ ఉంటాయి, అన్ని రకాల సాంగ్స్ ఉన్నాయి. ఇది ఒక డిఫరెంట్ లైను, డిఫరెంట్గా ఉంటుంది. నాకు తెలిసి ఫస్ట్ రీల్కే హీరో క్యారెక్టర్ ఆడియన్స్కి ఎక్కేస్తుంది, అంత కాన్ఫిడెంట్గా చెప్పాను. ఎందుకంటే అంత బాగా నచ్చింది సినిమా నాకు. ఎంటర్టైన్మెంట్ వైజు అసలు హీరోని ఒక సరికొత్త గ్రీక్ వీరుడిని చూస్తారండి. నేను ఇంతవరకు నేను గ్యారెంటీ ఇస్తాను. April 19th శ్రీరామనవమి రోజు రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. ఆడియో వచ్చేసి March 3rd week or 2nd week అని అనుకుంటున్నాము. నేను ఈరోజు ఇక్కడ కూర్చోనే అవకాశం వచ్చింది అని అంటే అది నాగార్జున గారి వల్ల. నా జీవితానికి, నా కెరియర్కి మంచి బ్రేక్ ఇచ్చిన సంతోషం సినిమాతో నా కెరియర్ స్టార్ట్ అయ్యేలా చేశారు. అలాంటి ఒక మంచి మనసున్న హీరో, ఎందుకంటే ఆయన ఎదుటి వాళ్ళ గురించి ఎక్కువ కేర్ తీసుకునే మెంటాలిటీ ఉంది ఆయన. అలాంటి హీరోతో మళ్ళీ నాకు ఇంకొక సినిమా చేయటం, ఇంకొకటి వచ్చి అది ఇంకా లైఫ్ అంతా ఈతంతోనే చేయమన్నా అంత కంఫర్టబుల్గా హ్యాపీగా ఉండే ఒక హీరోతో సినిమా చేయటం నా అదృష్టం. అలాగే శివప్రసాద్ రెడ్డి గారి గురించి చెప్పాలంటే ఆయన ఫస్ట్ నుంచి ఒకటే మాట చెప్పేవారు, దశరథ్ ఈ సినిమా ఏ టైంలో రిలీజ్ అయినా, కాంపిటీషన్లో ఎలాంటి సినిమాలు వచ్చినా మన సినిమా స్టాండ్ అవుట్ అవ్వాలి. ఏ ఎమోషన్లు, ఎంటర్టైన్మెంట్ కానీ పాటలు కానీ ఏది కూడా పక్కదాంతో తీసిపోకూడదు. మనం అలాంటి సినిమా తీయాలి, దాని గురించి ఎంతైనా కష్టపడదాం, ఏమైనా చేద్దాం అని అంటూ. నాకు రియల్ మేకర్ అంటే ఏంటో శివప్రసాద్ రెడ్డి గారిని చూసాక అర్థమైంది. నిజంగా అసలు అన్ని రకాలుగా లైక్ ఏ ఫాదర్ అన్నీ దగ్గరుండి అన్నీ హెల్ప్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే వాళ్ళ అబ్బాయి చందన్ గురించి చెప్పాలంటే చాలా కూల్గా, చాలా సింపుల్గా, బ్యూటిఫుల్గా ప్లాన్ చేశాడు అంతా. నిజమైన వారసుడు శివప్రసాద్ రెడ్డి గారికి. ఏమండి, గ్రీక్ వీరుడు ఈవెంట్ మేనేజర్ అండి. అమెరికాలోనే పుట్టి పెరిగి అక్కడ సిటిజన్, అక్కడ అలాంటి వ్యక్తి ఫస్ట్ టైం ఇండియా రావటం, అక్కడి నుంచి తనకు ఎన్కౌంటర్ అయిన అనుభవాలు, వాటి మీద తీసిన సినిమా అన్నమాట. ఈ సినిమాకి స్పెషల్ అట్రాక్షన్ అండ్ నయనతార అండి. అంటే మేము ఏదైతే క్యారెక్టర్ రాసుకున్నామో దానికి 100 times న్యాయం చేసి అన్ని రకాలుగా ఎంతో కోఆపరేట్ చేసింది. నిజంగా వండర్ఫుల్ టు వర్క్ విత్ హర్ ఆల్సో. థ్యాంక్ యూ సో మచ్ టు నయనతార. యాక్చువల్గా తను ఉండాలి, బట్ రేపు పొద్దున్నే షూటింగ్ ఉందనేసి వెళ్ళిపోయారు. అలాగే మ్యూజిక్ పరంగా చాలా సంతృప్తినిచ్చిన సినిమా ఇది. చాలా మంచిగా అన్ని రకాల ఆడియన్స్కి ఇష్టపడే విధంగా ఇచ్చాడు తమను, చాలా బాగా ఇచ్చారు. అలాగే ఈరోజు ఈ ప్రోడక్ట్ ఇంత ప్రశాంతంగా జరగడానికి మరో ముఖ్య కారకుడు వివేక్ కూచిబోట్ల. తను ఆల్రెడీ ప్రొడ్యూసర్ అయ్యి ఉండి కూడా ఒక తండ్రి కొడుకులు లాంటి అనుబంధం ఉంది శివప్రసాద్ రెడ్డి గారు వాళ్ళతో. సో తన దగ్గరుండి అంతా బాగా చేశాడు. థ్యాంక్ యూ సో మచ్ అండి. నెక్స్ట్ కెమెరా గురించి చెప్పాలంటే అనిల్ బండారి, శేఖర్ వి జోసెఫ్ గారి శిష్యుడు. ఆయన గర్వపడే విధంగా తీశాడు ఈ సినిమాని. సో అన్ని రకాలుగా ఆర్ట్ డైరెక్టర్ రవీందర్ అయితే, మార్తాండ్ గారు. స్పెషల్గా చెప్పాలంటే నిన్న రాత్రి ఈ టీజర్ పెట్టడం జరిగింది ట్విట్టర్లో, ఫేస్బుక్లో. అందరు అడిగిన వాటిలో మళ్ళీ కామన్ క్వశ్చన్ ఏంటంటే హీరో చాలా బాగా డ్యాన్స్లు వేశారు, ఎవరు కొరియోగ్రాఫర్ అని కూడా అడిగారు.
ఆయన గణేష్ మాస్టర్ అండి. ఈ సినిమాలో 4 సాంగ్స్ చేశారు. చాలా బ్యూటిఫుల్గా హీరో గారి బాడీ లాంగ్వేజ్ని రైట్గా అర్థం చేసుకుని ఫెంటాస్టిక్గా చేశారు.